విజయనగరం జిల్లా బొబ్బిలి పట్టణంలోని భారతీయ హాస్పిటల్ ఆధ్వర్యంలో మహిళలకు క్యాన్సర్, జీర్ణాశయ సంబంధిత వ్యాధులపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ కిరణ్మయ్, డాక్టర్ శివకుమార్, డాక్టర్ దివాకర్ బాబు పాల్గొని మహిళలకు ఆరోగ్యపరమైన కీలక అంశాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా డాక్టర్ కిరణ్మయి గొట్టాపు మాట్లాడుతూ మహిళల్లో ఎక్కువగా కనిపించే క్యాన్సర్లలో సెర్వైకల్ క్యాన్సర్ ఒకటని తెలిపారు. అయితే ఈ క్యాన్సర్ను ప్రారంభ దశలోనే గుర్తిస్తే పూర్తిగా నివారించవచ్చని వివరించారు. సెర్వైకల్ క్యాన్సర్ను ముందుగానే గుర్తించేందుకు పాప్ స్మియర్ టెస్ట్, హెచ్పివి టెస్ట్ చేయించుకోవాలని సూచించారు. అలాగే ఈ క్యాన్సర్ను నివారించేందుకు హెచ్పివి వ్యాక్సిన్ అత్యంత కీలకమని తెలిపారు. అనంతరం డాక్టర్ బుర్రా శివకుమార్ మాట్లాడుతూ ప్రస్తుతం చాలామందిని వేధిస్తున్న గ్యాస్, ఎసిడిటీ, అజీర్తి వంటి జీర్ణాశయ సమస్యలపై అవగాహన కల్పించారు. అనియమిత ఆహార అలవాట్లు, వేగంగా తినడం, బయట ఆహారం ఎక్కువగా తీసుకోవడం, మానసిక ఒత్తిడి కారణంగా గ్యాస్ సమస్యలు ఎక్కువవుతున్నాయని తెలిపారు. గ్యాస్ సమస్యను చిన్నదిగా భావించి నిర్లక్ష్యం చేయకుండా సమయానికి వైద్యులను సంప్రదించాలని సూచించారు. డాక్టర్ దివాకర్ బాబు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, వ్యాధి వచ్చిన తర్వాత కాకుండా ముందే నివారణపై దృష్టి పెట్టాలని సూచించారు. ఇలాంటి అవగాహన సదస్సులు ప్రజల్లో ఆరోగ్య చైతన్యం పెంపొందించేందుకు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇతర వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు అంటే జనవరి నెల మనము క్యాన్సర్ అవేర్నెస్ మంత్ అని అంటాము. సో సర్వైకల్ క్యాన్సర్ అవేర్నెస్ మంత్ అంటాం జనవరి. సో సర్వైకల్ క్యాన్సర్ అవగాహన గురించి ఒక 2 minutes మాట్లాడుకుందాము. సో సర్వైక్స్ క్యాన్సర్ గురించి మనం అసలు ముందు అవగాహన ఎందుకు ఉండాలి, ఎందుకు తెలుసుకోవాలి అని అంటే, ఇప్పుడు ఉమెన్ లో మోస్ట్ కామన్ క్యాన్సర్ అనేది బ్రెస్ట్ తర్వాత సర్వైకల్ క్యాన్సర్ ఇస్ సెకండ్ మోస్ట్ కామన్ క్యాన్సర్. అలాగే ఉమెన్ లో క్యాన్సర్ వల్ల చనిపోయే డెత్స్, క్యాన్సర్ వల్ల అయ్యే డెత్స్ లో కూడా మోస్ట్ కామన్ ఇస్ సర్వైకల్ క్యాన్సర్. సో సెకండ్ మోస్ట్ కామన్ క్యాన్సర్, అలాగే డెత్స్ కాజ్ చేసే దాంట్లో కూడా మోస్ట్ కామన్. అయితే ఈ క్యాన్సర్ ని చాలా ఈజీగా ప్రివెంట్ చేయొచ్చు మనము, అలాగే తొందరగా కూడా కనుగొనవచ్చు. సో తొందరగా కనుగొనగలిగి ప్రివెంట్ చేయగలిగి కూడా ఇంకా ఎందుకు మోస్ట్ కామన్ క్యాన్సర్ గా ఇండియాలో ఉన్నది ఇది అని అంటే, జస్ట్ బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ అవేర్నెస్. మనకు అవగాహన లేకపోవడం, ప్రజల్లో అవగాహన లేకపోవడం స్త్రీలలో, కాబట్టి ఇది ఇంకా సెకండ్ మోస్ట్ కామన్ క్యాన్సర్ గా ఉంది. సో దీనికి మనము ఏం చేయాలి, మనం అవగాహన ఎలాగా ఇవ్వాలి అని అంటే, ఇది ఈజీగా అంటే సర్వీక్స్ అనేది గర్భసంచి ముఖద్వారాన్ని మనం సర్వీక్స్ అంటాం. సో దీని నుంచి వచ్చే క్యాన్సర్ ని సర్వైకల్ క్యాన్సర్ అంటాం. ఇది దేని వల్ల వస్తుందంటే, ఒక సింపుల్ హ్యూమన్ ప్యాపిలోమా వైరస్, ఒక వైరస్ వల్ల ఈ క్యాన్సర్ అనేది వస్తుంది. ఆ వైరస్ ని మనము డిటెక్ట్ చేయగలిగేది చాలా ఈజీగా ఒక సింపుల్ పాప్ స్మియర్ టెస్ట్ అంటాం. అంటే జస్ట్ ఒక 2 minutes టెస్ట్. ఇది ప్రతి ఉమెన్ 25 years తర్వాత, మ్యారీడ్ ఉమెన్, సెక్షువల్లీ యాక్టివ్ ఉమెన్ ఎవ్రీ 3 years ఒక సింపుల్ 2 minutes టెస్ట్ చేసుకుంటే, ఈ పాప్ స్మియర్ టెస్ట్ చేసుకుంటే సర్వైకల్ క్యాన్సర్ మనకు ఉన్నదా లేదా, లేదా సర్వైకల్ క్యాన్సర్ మనకి 5 ఏళ్లలో 20 ఏళ్లలో వస్తుంది అని కూడా ముందుగానే కనుగొనవచ్చు. అంటే ప్రీ క్యాన్సరస్ లీజన్స్ ని కూడా మనము ఈ పాప్ స్మియర్ టెస్ట్ ద్వారా తెలుసుకోవచ్చు. సో తెలుసుకుంటే మనకి దానికి ట్రీట్మెంట్ కూడా ఎర్లీ డయాగ్నోసిస్ అండ్ ఎర్లీ ట్రీట్మెంట్ అయిపోతుంది. అలాగే ఈ క్యాన్సర్ రాకుండా కూడా ఈ హెచ్పివి వైరస్ మన స్త్రీలలో ఎంటర్ అవ్వకుండా ఉండడానికి వ్యాక్సిన్ అనేది ఉంది ఇప్పుడు. సో ఈ వ్యాక్సిన్ 9 to 14 years గర్ల్స్ లో ఇవ్వాలి. 9 ఏళ్ళ నుంచి 14 ఏళ్ళ పిల్లల్లో 2 doses వ్యాక్సిన్ ఇవ్వాలి. ఒకవేళ 14 ఏళ్ళ లోపు మనం వేయించుకోలేకపోతే పిల్లలకి 15 ఏళ్ళ నుంచి 46 ఏళ్ళ వరకు కూడా వ్యాక్సిన్ ఇవ్వచ్చు. బట్ అప్పుడు మనం 3 doses తీసుకోవాలి. సో ఈజీగా మనం ఒక హెచ్పివి వైరస్ ని వ్యాక్సిన్ ద్వారా ప్రివెంట్ చేయగలుగుతాము. ఒకవేళ ఆల్రెడీ హెచ్పివి వైరస్ ఉంటే ఉమెన్ లోని, అది ఈజీగా ఒక 2 minutes టెస్ట్ తో కనుగొనగలుగుతాము. కనుగొన్న తర్వాత కూడా ఎర్లీగా కనుక్కుంటే స్టేజ్ 1 లోని దానికి 100% క్యూర్ రేట్ ఉంటుంది. సో ఇన్ని ఉండి కూడా ఇంకా మన ఇండియాలో ఇది సెకండ్ మోస్ట్ కామన్ క్యాన్సర్ గా ఉండడం చాలా అంటే బాధాకరము. సో ఉమెన్ లోని మనం ఇది అవగాహన పెంచి అందరి పిల్లల్లోని 9 ఏళ్ళ నుంచి 14 ఏళ్ళ పిల్లల్లోని 2 doses వ్యాక్సిన్ వేయించాలి. 25 years ఉమెన్ అందరూ వెళ్ళి ఈ పాప్ స్మియర్ టెస్ట్ అనేది ఎవ్రీ 3 years కి చేయించుకోవాలి. అలాగే ఎర్లీగా తెలిస్తే గనక డాక్టర్ని కలిసి ఎర్లీగా ట్రీట్మెంట్ చేసుకోవడం వల్ల మనం సర్వైకల్ క్యాన్సర్ ఫ్రీ ఇండియా అనేది మనం ఫ్యూచర్ లో చూడొచ్చు. అల్సర్ ఉండే వాళ్ళకి మేనేజ్మెంట్ ట్రీట్మెంట్ కొద్దిగా మారుతుంది. కొంతమందికి అల్సర్లు ఉంటాయి, అల్సర్లు కూడా క్యాన్సర్ వల్ల వస్తాయి. సో అవి దొరకాలన్నా మనం ఎండోస్కోపీ చేసుకోవాల్సి ఉంటుంది. కొంతమందికి ఇప్పుడు మేడం గైనిక్ క్యాన్సర్ గురించి చెప్పారు, అట్లాగే పొట్టలో వచ్చే క్యాన్సర్ కూడా చాలా అర్లీ స్టేజ్ గుర్తించడానికి వీలు ఎండోస్కోపీ. అట్లాంటివి గుర్తిస్తే వాళ్ళు ఎండోస్కోపీ ద్వారానే తీసేయచ్చు, వాళ్ళ క్యాన్సర్ ఫ్రీ అయిపోతుంది.
సో అర్లీ స్టేజెస్లో ఉండే క్యాన్సర్ను ఇలా ఎండోస్కోపీ ద్వారా ట్రీట్ చేసుకోవచ్చు. ఇలా కాకుండా సిరోసిస్ ఉంటుంది, అంటే మందు తాగే వాళ్ళకి కానీ హెపటైటిస్ బి వైరస్ వాళ్ళు కానీ సిరోసిస్ వస్తుంది. వాళ్ళకి పొట్ట లోపల నుంచి బ్లీడ్ అయ్యే సమస్యలు ఉంటాయి, వైరసెస్ అంటారు. ఒక్కోసారి ప్రాణాంతక బ్లీడింగ్ కూడా అయిపోవచ్చు. సో ఇట్లాంటి సిరోసిస్ సమస్య ఉన్న వాళ్ళకి కానీ లేకపోతే ఫ్రీక్వెంట్గా ఎవరికైనా జాండీస్ వస్తుంది, సిరోసిస్ ఆల్రెడీ ఉందేమో అని అనుమానం ఉన్న వాళ్ళకి కానీ ఎండోస్కోపీ చేసి ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంటే మన ప్రొఫైలాక్టిక్ ముందుగానే బ్లీడింగ్ అవ్వకుండానే వాళ్ళ ప్రాబ్లం ఉంది, వీళ్ళ బ్లీడింగ్ అయ్యే రిస్క్ ఉంది అని గుర్తించి దానికి ఏదైనా ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. దానివల్ల ఇక్కడ లైఫ్ థ్రెటనింగ్ బ్లీడింగ్ అట్లా అవ్వకుండా మనం చూసుకోవచ్చు. ఇలా కాకుండా కొంతమంది గాల్బ్లాడర్ స్టోన్స్ ఉంటాయి. ఆ గాల్బ్లాడర్ స్టోన్స్ గాల్బ్లాడర్ నుంచి బయటకు వచ్చి డక్ట్లో పడి ఇరుక్కుపోతూ ఉంటాయి. వాటి గాల్బ్లాడర్ ఆపరేషన్ చేస్తే గాల్బ్లాడర్ పోతుంది కానీ డక్ట్లో ఉన్న స్టోన్ మాత్రం క్లియర్ అవుతుంది. సో దీనివల్ల నొప్పి కానీ ఇన్ఫెక్షన్ రావడం కానీ ఇట్లాంటివన్నీ జరుగుతుంది. సో ఎండోస్కోపీలో ఈఆర్సీపీ అనే ప్రొసీజర్ ఉంటుంది. దాని ద్వారా గాల్బ్లాడర్ని క్లియర్ చేసి ఆ గాల్బ్లాడర్ తల డక్ను క్లియర్ చేసేచ్చు. క్లియర్ చేసి ఒక స్టెంట్ వేస్తాం. ఈఆర్సీపీ కాకుండా ఆ స్టోన్ బయటకి డక్లో పడిపోయిన స్టోన్ బయటకు తీయడానికి వేరే మార్గం అంటూ ఏం లేదు. సో ఈ గాల్బ్లాడర్ స్టోన్స్ డిసీజ్ కూడా ఎండోస్కోపీ ద్వారా చాలా యూజ్ ఉంది. అలాగే కొలనోస్కోపీ అంటే కొలనోస్కోపీ అంటే ఏం లేదు, రోడ్ ద్వారా చేసినట్టే లెట్రిన్ వెళ్ళే వైపు నుంచి మల ద్వారా కూడా ఎండోస్కోపీ చేస్తాం. దాన్ని కొలనోస్కోపీ అంటారు. దీనిలో కూడా కొలనిక్ పాలిప్స్ అంటారు, లేకపోతే అర్లీ క్యాన్సర్స్ అంటారు. ఇవన్నీ తొందరగా ట్రీట్ చేసి మనం ఈజీగా ట్రీట్ చేసుకోగలుగుతాం. సో ఇట్లాంటి ప్రాక్టీసెస్ అన్ని ఎండోస్కోపీ కానీ ఇంకా అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ చాలా ఉన్నాయి. ఎండోస్కోపిక్ అల్ట్రాసౌండ్ అంటారు, థర్డ్ స్పేస్ ఎండోస్కోపీ అంటారు. ఇట్లాంటివన్నీ రెగ్యులర్గా వైజాగ్లో మన హాస్పిటల్లో చేస్తున్నాం. ఇక్కడ మన దగ్గర ఉన్న లోకల్ పాపులేషన్కి కొంచెం ఈ సేవలన్నీ దగ్గరికి వచ్చేలా చేయడానికి అనేది మా ప్రయత్నం. ఎండోస్కోపీ సర్వీసెస్ ఇక్కడ స్టార్ట్ చేయడానికి వచ్చేలా నుంచి ప్రయత్నిస్తున్నాం. సో డయాగ్నోస్టిక్ ఎండోస్కోపీ అనేది ఇక్కడ స్టార్ట్ చేసి వీటిలో ఏదైనా కాంప్లికేటెడ్ ప్రాబ్లమ్స్ అవి ఉన్న వాళ్ళకి ఇంకెక్కడికైనా రిఫర్ చేసి ఈ వైజాగ్ పంపించి 1-2 రోజుల్లో క్యూర్ చేసేసి మళ్ళీ పంపించేయగలుగుతామా, ఇట్లాంటి ప్రయత్నాలు ఉంటాం. సో యాజ్ అండ్ ఓన్లీ సర్వీసెస్ మీరు స్టార్ట్ చేయగలిగినప్పుడు మీకు డాక్టర్ గారు ఇన్ఫార్మ్ చేస్తారు.